ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. ఇవాళ నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి ఎగ్ మసాలా కర్రీ అండి. ఇది రైస్లోకైనా, బిర్యానీస్లోకైనా, రోటీస్లోకైనా సూపర్గా సెట్ అవుతుంది. సో మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి నీళ్ళను వేసి గుడ్లను వేసుకోవాలి. ఇక్కడ నేను 6 వరకు గుడ్లను తీసుకున్నానండి. గుడ్లను ఉడికించుకొని తీసుకోవాలి. తర్వాత ఫ్లేమ్ మీద ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మొత్తం అన్నింటినీ బాగా కలుపుకుంటూ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్లో ఉన్న ఆయిల్ మొత్తం స్క్వీజ్ చేసేసి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ని మిక్సీ జార్లోకి వేసి పక్కకు పెట్టి చల్లారబెట్టుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోనే 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న గుడ్లకి మొత్తం తొక్క తీసేసి ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా గుడ్లన్నిటిని ఘాట్లు పెట్టుకొని ఇలా ఆయిల్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా గుడ్లన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్ చల్లారిన తర్వాత ఇందులోకి 7 నుంచి 8 జీడిపప్పు పలుకులు, అలాగే 2 లవంగం, 1/2 ఇంచు చెక్క, ఒక యాలక వేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజ్ టమాటాని ఇలా 4 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మసాలాని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మసాలా పొడులను వేసుకోవాలి. ఆల్రెడీ మనం వేసుకున్న ఆయిల్లో కొంచెం కారం ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 3 స్పూన్స్ పెరుగును వేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా బాగా కలిసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా ఉడికించి వేయించి పెట్టుకున్న గుడ్లను వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గ్రేవీకి సరిపడా నీళ్ళను వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని కర్రీని బాగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ మొత్తం అంతా బాగా కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర జల్లుకొని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని రుచి చూసి సర్వ్ చేసుకొని ఇక దింపేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. చూడండి, ఇంకా మన యమ్మీ అండ్ సూపర్ టేస్టీ ఎగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా థిక్ గ్రేవీతో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బిర్యానీ రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ మీకు ఎలా వచ్చింది అని. సో చూసేసారు కదండి, ఇవాళ రెసిపీ అయితే ఇది అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ సింబల్ and thank you for watching. Thank you for watching. Subscribe Siri from Rayalsingh YouTube channel. Please subscribe చేసుకోండి.